ఈరోజు రామగారు మృతదేహంలో జీవించడము అనేది ఒక చాప్టర్ పేరు. దాన్ని చెప్తున్నారు. ఆ చాప్టర్‌లో భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని అనేక సైనిక దళాలలో ఒకదానిని పర్యవేక్షించే ఒక ఆంగ్లేయ సైన్యాధిపతి తాను ఎంతో ఆరాధించే మా గురువుగారి ఉపదేశానుసారం ధ్యానాభ్యాసం ప్రారంభించారు. రామగారి గురువుగారి ఉపదేశానుసారం ఒక ఆంగ్లేయ సైన్యాధిపతి ఆయన ధ్యానం చేయడం అనేది ప్రారంభించారంట. 1938లో హృషికేశ్‌కి 40 మైళ్ళ దూరంలో ఉన్న రుర్కీ పట్టణంలో అతను మా గురువుగారిని కలుసుకున్నారు. భారతీయ అధికారులలో ఒకతను మా గురువుగారిని ఎంతో ప్రశంసించడంతో ఈ సేనాధిపతి గంగానది ఒడ్డున మా గురువుగారిని కలుసుకునేందుకు ఆ భారతీయ అధికారితో కలిసి వెళ్లారు. అంటే ఆ భారతీయ వాళ్ళ సైన్యంలో ఉన్న ఒక అధికారి రామగారి గురువుగారి గురించి ఎంతో ప్రశంసించడం వల్ల అసలు ఎవరి వ్యక్తి తెలుసుకుందాము అనే ఉద్దేశంతో ఈ సేనాధిపతి గంగానది ఒడ్డునున్న వాళ్ళ గురువుగారిని కలుసుకోవడానికి వచ్చారు అని చెప్తున్నారు. ఆ భారతీయ అధికారితో ఆయన కలిసి వచ్చారంట. ఆ తర్వాత ఈ సైన్యాధిపతి మా గురువుగారిని చూడటానికి తరచూ వెళ్ళేవారు. అంతేకాక మా గురువుగారితో ఉండటానికి అతని ఉన్నత సైనిక ఉద్యోగానికి రాజీనామా కూడా అనుకున్నారంట ఆయన. అతనికి నేనంటే కూడా చాలా అభిమానం. నన్ను అస్సాంకి రమ్మని కూడా అన్నారు. నగరాలు, పట్టణాలు వెళ్ళడం కన్నా పర్వతాలలో ఉండటమే నాకు ఇష్టమని చెప్పి రామగారు చెప్తున్నారు. అక్కడికి అస్సాంకి రమ్మని నన్ను ఆహ్వానించారు కానీ, నాకు ఈ పట్టణాలు, నగరాలలో ఉండడం కన్నా ఈ పర్వతాలలో ఉండటమే నాకెంతో ఇష్టమని చెప్పి రామగారు అంటున్నారు. నేను 16 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు నాగా కొండలలో ఉండే బూర్హే బాబా అనే వృద్ధ సకల విద్యా పారంగతుడిని నేను కలుసుకున్నాను. ఆయన పేరు బూర్హే బాబా అంట. సకల విద్యా పారంగతుడంట ఆయన. కాపోతే వృద్ధుడంట. ఆయన అస్సాంకి వెళ్తున్నారు. నగరానికి 5 మైళ్ళ దూరంలో ఉన్న గుప్తకాశీలో మేముంటున్నాం. అప్పుడు రామగారి వయస్సు 16 ఏళ్లంట. నగరానికి 5 మైళ్ళ దూరంలో గుప్తకాశీలో ఉంటున్నాం మేము అంటున్నారు. ఆయన మా గురువుగారిని చూడటం కోసం ఆగారు. ఆ వృద్ధ సన్యాసి సకల విద్యా పారంగతుడు అని చెప్పే బాబా సన్యాసి కాదాయన బాబా. ఆయన రామగారి గురువుగారిని చూడడం కోసం అక్కడ ఆగారంట. ఆయన చాలా సన్నగా, తెల్లని జుట్టుతో, గడ్డంతో, తెల్లని వస్త్రాలు ధరించి ఉండేవారు. ఆయన ప్రవర్తన అసాధారణంగా ఉండేది. ఆయన నిటారుగా, దృఢమైన వెదురు కర్రలాగా ఉండేవారు. ఈ నిష్ణాతుడు తరచూ మా గురువుగారి దగ్గరకు వచ్చి ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధనల గురించి ఆయనను సంప్రదించేవారు. అంటే ఆ ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధనల గురించి మాట్లాడుకోవడానికి రామగారి గురువుగారి దగ్గరకొచ్చి వీళ్ళు ఒకరికొకరు సంప్రదించుకునేవారంట. శరీరాలు మార్చడం గురించి ఆయన అనేక పర్యాయాలు మా గురువుగారితో మాట్లాడేవారు. నేను చిన్నవాడిని అవ్వడం వలన పరకాయ ప్రవేశం అనే ఈ ప్రత్యేకమైన పద్ధతి గురించి నాకు ఎక్కువ అర్థం కాలేదు. 16 ఏళ్ల వయసులో ఉన్నారు గదా! ఆయనకి వీళ్ళు మాట్లాడుకునే ఈ హైయెస్ట్ నాలెడ్జ్ అనేది నాకప్పుడు అర్థం కాలేదు అంటున్నారు. ఈ యోగా క్రమం గురించి నాతో ఎవరు స్వేచ్ఛగా రామగారు చిన్న పిల్లవాడు కాబట్టి ఎవరు స్వేచ్ఛగా ఆయన ముందు మాట్లాడేవాళ్ళు కాదు అంటున్నారు. 10 రోజుల తర్వాత నన్ను ఈ వృద్ధ పండితుడితో అస్సాంకి వెళ్ళమని రామగారి గురువుగారు చెప్పారంట. మేము అస్సాంకి రైలులో వెళ్ళి తర్వాత యోగ భంగిమలను, ప్రాణాయామాన్ని అభ్యాసం చేసి క్రమం తప్పకుండా ధ్యానాన్ని చేసే ఆ సైన్యాధిపతిని చూడటానికని ఆగాము. రామగారి గురువుగారిని ఇష్టపడే సైన్యాధిపతిని చూడ్డానికని ఆగారంట. అదే అస్సాం వెళ్లారు కదా! ఇతర సైనికాధికారులు వారి సైన్యాధిపతిని అర్థం చేసుకోలేకపోయారు. అతనేవో చిత్రమైన పనులు చేస్తున్నాడని, ఎంతో వింతైన దానిని అభ్యాసం చేస్తున్నాడని వారు అనుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఆయన యోగా అభ్యాసం, ధ్యానము ఇవన్నీ చేస్తున్నారంట ఆ సైన్యాధిపతి. మిగిలిన వాళ్ళు ఆ సైన్యంలో ఉన్న వాళ్ళంతా ఈయనేవో వింత వింత పనులు చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనను అర్థం చేసుకోలేకపోయారంట. ఈ సైన్యాధిపతి కింద పనిచేసే భారతీయ సైనికోద్యోగులలో ఒకతను అతని గురించి రామాగారితో ఇట్లా చెప్పారట. ఏమని? మొదట నన్ను కుర్చీ తెమ్మని చెప్తాడాయనే. దాని మీద కూర్చుంటాడు. ఆ తర్వాత తర్వాత తన కిందనున్న కుర్చీని తీసివేయమంటాడు. అయినా
కుర్చీలో సగం కూర్చున్నట్లు అదే స్థానంలో ఉంటాడు. ఆయన కింద పనిచేసే సైన్యంలో పనిచేసే వ్యక్తి చెప్పాడంట. అంటే ఆయన సాధన ఏ స్థితిలో ఉంది అనంటే కుర్చీలో కూర్చొని కుర్చీ తీసేసినా ఆయన గాలిలోనే ఆయన శరీరము అట్లానే కూర్చుండిపోతున్నాడు. ఆ స్థితిలో ఉన్నాడన్నట్టు ఆయన. అది ఈ రామాగారితో చెప్పారట. అయినా కుర్చీలో సుఖంగా కూర్చున్నట్లు అదే స్థానంలో ఉంటాడు అని అతను నాతో అన్నాడు అంటున్నారు రామాగారు. అతని ఆఫీసులో బల్ల దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా కూర్చుంటాడు. 3 ఏళ్ల ముందు యోగిగా మారిన దగ్గర నుండి అతని వ్యక్తిత్వం నిరంతరం మారుతూ ఉంది అని అతనితో చాలా కాలం నుండి పనిచేస్తూ ఉన్న ఇంకొక సైన్యాధికారి, సైనికోద్యోగి చెప్పాడంట. ఒకతనేమో ఈ ఈ దీన్ని చూసి చెప్పారు. ఇంకో అతనేమో ఆయన బిహేవియర్ గురించి చెప్తున్నారు. ఎంతో ఆయన వ్యక్తిత్వం నిరంతరం మారుతూ ఉంది అని ఇంకో అతను చెప్పారంట. ఇప్పుడు అతను ఏమాత్రము శాంతం కోల్పోవడం లేదు. అతను చాలా దయగలవాడు, ఉద్రేకపడడు అని అతనన్నాడు. ఈ సైన్యాధిపతి మద్యపానాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు. అతనికి హిందీ బాగా తెలుసు. సంస్కృతం అభ్యసిస్తున్నాడిప్పుడు. మేమక్కడ ఉంటున్నప్పుడు 9 రోజులలో తానింకొక శరీరాన్ని ధరించబోతున్నానని బూర్హే బాబా సైన్యాధిపతికి చెప్తుండగా నేను విన్నాను. ఈ బాబా గారితో రామాగారు వచ్చారు కదా! ఈయన్ని కలుసుకోవడానికి సైన్యాధిపతిని. అయితే ఈ బూర్హే బాబా చెప్పారంట సైన్యాధిపతితో, "ఏం, నేను ఇంకొక 9 రోజులలో నా శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని ధరించబోతున్నాను" అని చెప్పేసి చెప్పారంట ఈ బాబా. కొద్ది రోజుల తర్వాత నేను బూర్హే బాబా సైనిక శిబిరాన్ని వదిలి నాగా కొండలకు వెళ్ళాము. బాబా బూర్హే బాబా, రామాగారు ఇద్దరు కలిసి నాగా కొండలకు ఈ సైనిక శిబిరాన్ని వదిలేసి వెళ్ళిపోయారంట. దేశంలో ఆ ప్రాంతంలో దోమలు, పాములు, పులులు, ఏనుగులు లాంటి అడవి జంతువులు ఉండటం వలన అక్కడ కొద్ది మంది యోగులు నివసించేవారు ఆ ప్రాంతంలో. మేము ఉన్న గుహ గతించిన స్వామి నిగమానంద గారి గుహ. ఆయన అనుభవాల గురించి యోగి యోగి గురు, తాంత్రిక్ గురు మరియు వేదాంత గురు అనే 3 పుస్తకాలను రాశారు. ఆయన పుస్తకాలు. ఈ పుస్తకాలు చాలా ఉపయోగకరమైనవని నేను తెలుసుకున్నాను. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు నేను నా కండరాలను వ్యాయామంతో బలపరుచుకోవడంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ పండితుడు తరచూ ఏదో ఒక గంభీరమైన విషయంపై బోధిస్తూ ఉండేవారు. 16 ఏళ్ల వయసులో ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని కూడా చెప్పారు కదా రామగారు. అప్పుడు రామగారు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఈ బూర్హే బాబా చెప్పారంట, ఎప్పుడు గంభీరమైన విషయంపై బోధిస్తూ ఉండేవారు. వీళ్ళేమో ఈ ఈ పరకాయ ప్రవేశం గురించి, ఈ శరీరం మార్చడం గురించి వీళ్ళు మాట్లాడుకునేవారంట రామగారు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు. నాకు చాలా బలమైన కండరాలున్నాయి అని నేను బాబాకి చెప్పినప్పుడు, అతి త్వరలోనే నీ శక్తి పరీక్షింపబడుతుంది అని ఆయన సమాధానం చెప్పారంట. అన్ని విషయాలు తెలుసుకోవాలనుకునే మనస్సు నాది. అప్పుడు ఆ వయసులో అన్ని విషయాలు తెలుసుకోవాలనుకునే మనస్సు నాది. అందువలన బాబాను ఎప్పుడూ ప్రశ్నలు వేస్తుండేవాడిని. చివరికి ఆయనన్నారు, "ఇంకేమీ ప్రశ్నించకు. నీ మంత్రం మీద నీ మనసును కేంద్రీకరించు." ఈ బాబాకి అని ఆ బాబాగారు బూర్హే బాబా అనేవారంట. ఈ రామగారు ఊరికే ప్రశ్నలేస్తూ ఆయనను చికాకు పెడుతూ ఉంటే, "ఇంకేం ప్రశ్నించకుండా నీ మంత్రం మీద నీ ఫోకస్‌ని పెట్టు" అని చెప్పేవారంట. ఈ బాబాకి అనేక భాషలు తెలుసు. సంస్కృతము, హిందీ, పాలి, టిబెట్ మరియు చైనా భాషలు ఆయన ఎరిగిన భాషల్లో కొన్ని. ఒక్కొక్కసారి అతను నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడేవారు. కానీ నా నిరంతర వాగుడుతో ఆయనకు కోపమొచ్చినప్పుడు మాత్రమే ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడేవారు. ఎప్పుడు విసిగించినప్పుడు మాత్రమే ఇంగ్లీష్‌లో మాట్లాడేవారంట రామగారితో. అయితే ఆ తర్వాత ఇంగ్లీష్‌లోనే నోర్ముయ్ అనేవారంట. నిశ్శబ్దంగా ఉండటం నాకు చాలా ఇష్టం. కానీ అద్భుతావహమైన విషయాలు చాలా ఉన్నాయని తెలుసుకొని వాటి గురించి ఇంకా తెలుసుకోవడం కోసం నేను ఆయనని ప్రశ్నిస్తుండేవాడిని. అట్లా అని నాకు వాగడం ఏమి ఇష్టం కాదు. మౌనంగా ఉండడం నాకిష్టమే. కానీ అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర అని చెప్పేసి ఆయన దగ్గర నేను ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉండేవాడిని అని చెప్తున్నారు. ఆయనకు కోపం వచ్చినా సరే నేను అడుగుతూనే ఉండేవాడిని. మేము ఆ గుహని విడిచిపెట్టే సమయం వచ్చినప్పుడు ఆయన ఇంకొక శరీరాన్ని ఎందుకు ధరించాలని అనుకుంటున్నారని నేనతన్ని అడిగాను. బుర్హే బాబాని అడిగారంట.
సమాధానంగా ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు నా వయసు 90 సంవత్సరాలు దాటింది. ఎక్కువసేపు సమాధిలో ఉండటానికి ఇప్పుడు నా శరీరం తగిన సాధనం కాదు. అంతేకాకుండా అవకాశం దానంతటదే వస్తోంది. రేపు మంచి దేహస్థితిలో ఉన్న ఒక మృతదేహం ఉంటుంది. ఒక యువకుడిని పాము కరుస్తుంది. ఇక్కడికి 13 మైళ్ళ దూరంలో ఉన్న ఒక నదిలో అతనిని విసిరివేస్తారు. అతని మాటలు నాకు దిగ్భ్రాంతి కలుగజేశాయి. ఇవన్నీ చెప్పేటప్పటికల్లా రామాగారు ఈ ఈ అది వి ఆహ్, విన్ ఈ విషయాలన్నీ విని షాక్ అయ్యారంట. మేము పొద్దుట గుహ నుండి బయలుదేరి సూర్యాస్తమయానికి ముందు మా గమ్యం చేరాలని ఆయన నాకు చెప్పారు. అంటే పాము కరిచి ఉన్న మంచి శరీర దారుఢ్యంతో ఉన్న ఒక యువకుడికి పాము కరుస్తుంది. ఆయనని నీళ్ళల్లో పడేస్తారు. ఆ సమయానికల్లా మనం అక్కడికి చేరుకోవాలి అని చెప్పారంట. అయితే చెప్పి మనం పొద్దున్నే ఈ గుహ నుండి బయలుదేరాలి. సూర్యాస్తమయానికి ముందే మనము ఆ గమ్యాన్ని చేరుకోవాలి అని చెప్పారంట. కానీ అనుకున్న ప్రకారం పొద్దుటే మేము గుహని వదిలి వెళ్ళలేకపోయాము. ఎందుకు అనంటే రాత్రి ఒక ఏనుగు దాని తొండాన్ని గుహ వెలుపలి గదిలోకి దూర్చింది. గుహలో ఒక మూల దాగి ఉన్న ఒక తేలు ఏనుగు తొండం మీద కుట్టింది. ఆ ఏనుగు అదే స్థానంలో మరణించింది. తొండము గుహ లోపలికి పెట్టడం వల్ల ఆ గుహ లోపల ఒక మూలనున్న ఒక తేలు ఆ ఏనుగు తొండాన్ని కరవడం వల్ల అదే స్థితిలో ఆ ఏనుగు మరణించిందంట. దాని ముందు 2 కాళ్ళు తొండం, తల గుహ లోపల, మిగతా భాగం గుహ వెలుపల ఉన్నాయి. అంటే గుహని సగ భాగం వరకు గుహ లోపలుంది. మిగిలిన బాడీ అంతా బయటి వైపు ఉంది. అయితే ఏమైంది, గుహ మొత్తం క్లోజ్ అయిపోయింది. వీళ్ళు గుహ నుంచి బయటికి వెళ్ళలేని స్థితిలో వీళ్ళు గుహ లోపలే ఉండిపోయారు. ఎంతో ప్రయత్నం చేస్తే గాని మేము బయటికి రాలేమని తెలుస్తూ ఉంది. బాబా ఆ తేలుని చేతితో పట్టుకొని, "ఎంత దారుణమైన పని చేశావు నువ్వు. నువ్వు మంచివాడివి కావు" అన్నారు. "అలాగా చెయ్యకండి. అది మిమ్మల్ని కుడుతుంది" అని రామగారు అరిచారంట. లేదు. అలాగా చేసేంత ధైర్యం దానికి లేదు అన్నారు ఆ బుర్హే బాబా. సుమారు 5 అంగుళాల పొడుగున్న పెద్ద నల్లటి తేలది. 5 ఇంచెస్ ఉందంట అది. అది పెద్ద నల్లటి తేలు. నా కాలు పాదుకలతో దానిని చంపాలని రామగారు అనుకున్నారంట. కానీ బాబా, బ్రతికున్న వాటిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. వాటి కక్షలు అవి తీర్చుకున్నాయి. నువ్వు కర్మ యొక్క కారణము, ప్రభావము అర్థం చేసుకున్నప్పుడు ఏం జరిగిందో నీకు తెలుస్తుంది అని బాబా చెప్పారంట. అంటే వాటి యొక్క కక్షలు అవి తీర్చుకున్నాయి అని చెప్పారంట. ఆ తేలుకు, ఈ ఏనుగుకి మధ్య కక్షుంది. వాటి కక్షలవి తీర్చుకున్నాయి. కర్మ యొక్క కారణము, వాటి ప్రభావము నువ్వెప్పుడైతే అర్థం చేసుకుంటావో, నీకప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగిందనేది నీకు అర్థమవుతుంది అని అన్నారంట బాబా. ఆయన అంతకన్నా ఎక్కువ నాకేం వివరించలేదు. ఎందుకంటే మేము బయలుదేరి బాగా దట్టమైన అడవిలో కాలినడకన చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది. 2 గంటల సేపు అతి కష్టంతో ఆ మృత ఏనుగును బయటకు తోయడానికి ప్రయత్నించిన తర్వాత మేము మెల్లగా పాకి బయటికి రావటానికి తగినంత జాగా చేయగలిగాను. గుహకి ఉత్తరాన 13 మైళ్ళ దూరంలో ఉన్న ఒక నది వద్దకు మేము చేరాము. ఆ రాత్రి అక్కడే బస చేశాము. మర్నాడు పొద్దుట 4:30కి నదిలో స్నానం చేసి ధ్యానానికి కూర్చున్నాను. నేను కళ్ళు తెరిచిన తర్వాత చూస్తే బాబా లేరు. ఆయన కోసం వెతికి ఆ రోజంతా ఎదురు చూశాను. కానీ ఆయనింకా తిరిగి రాలేదు. అందుచేత నేను హిమాలయాలకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ప్రయాణమంతా అద్భుతంగాను, నిష్ఫలమైందిగాను అనిపించింది. ఎందుకంటే ఆయన శరీరము పరకాయ ప్రవేశం చేసేది చూద్దామనుకున్నారు. కాబట్టి ఓ పక్క అద్భుతంగా అనిపిచ్చింది. ఇంకో పక్క నిష్ఫలమైందిగాను అనిపించిందంట రామగారికి. తిరుగు ప్రయాణం కూడా ముళ్ళ పొదల ద్వారా, సాఫీగా లేని మార్గం ద్వారా చేయవలసి వచ్చింది. నేను అస్సాంలోని బ్రిటిష్ సేనాధిపతి యొక్క నివాసానికి చేరగానే ఆయన బూర్హే బాబా అనుకున్నది చేశారు. కొత్త శరీరాన్ని ధరించారు అని చెప్పారంట. అయినా నాకింకా పూర్తిగా అర్థం కాలేదు ఆయనేం చెప్తున్నారో. మరుసటి రోజు ఉదయం నా హిమాలయ నివాసానికి బయలుదేరాను.
నేనక్కడికి చేరగానే మా గురువుగారు, "బూర్హే బాబా నిన్న రాత్రి ఇక్కడ ఉన్నారు. ఆయన నీ గురించి అడిగారు" అని చెప్పారంట. కొన్ని రోజులైన తర్వాత ఒక యువకుడైన సాధువు మా గుహకు వచ్చారు. అతను నన్ను చాలా కాలం నుంచి తెలిసిన వాడిలా మాట్లాడడం ప్రారంభించాడు. మా అస్సాం ప్రయాణం సంఘటనల గురించి అతను చాలా వివరంగా వర్ణించి ఇలాగ అన్నారు. "నేను శరీరాన్ని మార్చినప్పుడు నువ్వు నాతో ఉండలేకపోయినందుకు నేను విచారిస్తున్నాను. ఒకప్పుడు నాకు ఎంతో తెలిసిన వ్యక్తి, కానీ ఇప్పుడు వేరొక శరీరంతో ఉన్న వ్యక్తితో మాట్లాడటానికి నాకు కొత్తగా అనిపించింది. శరీరం చూస్తేనేమో ఒక యువకుడైన శరీరంలో ఉన్నారు. కానీ ఎంతో తెలిసిన వ్యక్తి. అప్పుడు 90 ఏళ్ల వృద్ధుడిలా ఉన్న వ్యక్తి కదా! నాకు ఆయనతో మాట్లాడడము చాలా కొత్తగా అనిపిచ్చింది" అని చెప్తున్నారు రామగారు. అతని కొత్త భౌతిక సాధనం అతనిలో ముందున్న శక్తులను, గుణాలను ఎటువంటి మార్పులను చెయ్యలేదని నేను గ్రహించాను. ఆయన వృద్ధ బాబా యొక్క బుద్ధి, జ్ఞానం, జ్ఞాపకాలు, ప్రతిభలు, అలవాట్లు కనబరిచారు. శరీరం మారింది కానీ అన్నీ అలాగే ఆ బాబా గారికున్న లక్షణాల్లాగానే అదే బుద్ధి, అదే జ్ఞానం, అవే జ్ఞాపకాలు, అదే ప్రతిభ. ఏవి మారలేదు. అవే అలవాట్లు ఆ శరీరం నుంచి కనబడుతున్నాయి అని చెప్తున్నారు. ఆయన మాటలు, చేతలు ఎంతో సూక్ష్మంగా పరిశీలించి చూసి ఈ విషయాన్ని దృఢపరుచుకున్నాను. ఈ యువకుడి నడక కూడా ఆ వెదురు కర్ర లాంటి వృద్ధుడి నడకే. పేరు శరీరంతో వెళ్ళిపోతుంది. ఆత్మతో కాదు అని చెప్పి మా గురువుగారు అతనికి తర్వాత ఒక కొత్త పేరు పెట్టారు. అంటే ఆ పేరు ఆ శరీరానికే, ఈ శరీరానికి ఇంకొక పేరు అని చెప్పేసి కొత్త పేరు రామగారి గురువుగారు ఆయనకు పెట్టారట. ఆయన పేరు ఆనంద బాబా అని చెప్పి పెట్టారంట. ఆయన ఇప్పటికీ ఇంకా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడు. ఈ రోజున ఆయనను చూసినప్పుడు ఆయన ఇంతకు ముందున్న శరీరాన్ని నేను తలపోస్తాను. నా ముందున్న శరీరంతో సర్దుకుపోవటం నాకు ఇబ్బంది అవుతుంది అని. అంటే ఆయన 90 సంవత్సరాల వయసులో ఉన్న ఒక వృద్ధ బాబాగా ఉన్నప్పుడు నా శరీరంని ఈ శరీరంతో సర్దుకుపోవడము నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పిన మాటని రామగారు ఆయన యువకుడుగా ఉన్న ఈ శరీరంలో యువకుడి శరీరంలో ఉన్నప్పుడు చూసినప్పుడల్లా ఆ మాట రామగారికి గుర్తొస్తూ ఉండేదంట. నేను సేకరించిన అన్ని సాక్ష్యాలతో ఒక అత్యున్నతమైన యోగి ఇష్టపడి తగిన శరీరం దొరికితే ఇంకొక మృతదేహాన్ని ధరించడం అతనికి సాధ్యమని తెలుసుకున్నాను. సిద్ధులకు మాత్రమే ఆ పద్ధతి తెలుస్తుంది. ఒక సామాన్యమైన మనస్సుకు ఇది ఒక అసందర్భపు అసందర్భపు ఊహ మాత్రమే. ఎంతో గొప్ప ఋషుల వద్ద నేను అభ్యసించటం వలన నా జీవితం ఎంతో పరిపూర్ణమైందని, సమృద్ధి అయిందని నేను భావిస్తున్నాను. ఒకవేళ నా చేతులు నా చేతులు భవిష్యత్తు యొక్క తెరను ఎత్తలేకపోయినా, నా కళ్ళు ఆ తెర మడతలలో చొచ్చుకుపోలేకపోయినా కూడా నేను సంగీతం యొక్క స్వరమాధుర్యాలని విని వాటి స్వరాలను గుర్తించగలను. ప్రాపంచిక విషయాలు నా మనసులోకి వెళ్ళవు. కానీ వాటి స్వరాలు నా శరీరం అంతరాలలో నుండి ప్రతిధ్వనిస్తాయి. అంటే ఇక్కడ రామగారు ఏం చెప్తున్నారు? ఎంతో గొప్ప ఋషుల వద్ద నేను అభ్యసించటం వలన నా జీవితం ఎంతో పరిపూర్ణమైందని, సమృద్ధి అయిందని నేను భావిస్తున్నాను అని చెప్పి, ఒకవేళ నా చేతులు భవిష్యత్తు యొక్క తెరని ఎత్తలేకపోయినా కూడా, నా కళ్ళు ఆ తెర మడతలలో చొచ్చుకోలే చొచ్చుకోలేకపోయినా కూడా నేను సంగీతం యొక్క స్వరమాధుర్యాలను విని, వాటి స్వరాలను గుర్తించగలను. ఎన్నో చూసారు కదా! ఎన్నో అనుభవాలను చూసారు కదా! అన్ని అనుభవాలు తను స్వయంగా అనుభవించనప్పటికీ కూడా వాటి యొక్క ఆ సిద్ధి ఏంటి? అది ఎట్లా ఉంటుంది అనేది నేను తెలుసుకోగలుగుతాను. నేను ఇన్ని చూడడం వల్ల నాకు ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు. కొన్ని తను స్వయంగా అనుభవించారు. కొన్ని దగ్గర స్వయంగా చూసారు కూడా. కాబట్టి వాటిని నేను గుర్తించగలుగుతాను అనేది ఇక్కడ రామగారు చెప్పింది అని నాకు అనిపిస్తుంది. ఈ స్టోరీ ఇక్కడికి అయిపోయిందని నెక్స్ట్ మా గురువుగారు తన శరీరాన్ని త్యజించడము. 1945 జూలై నెలలో ఒకరోజు మా గురువుగారు తాను తన శరీరాన్ని త్యజించాలనుకుంటున్నట్లు చెప్పారు. దానికి రామాగారు ఏమన్నారు? నేను తెలివి తక్కువ శిష్యుడిని. ఈ లోకంలో వదిలి వెళ్ళే గురువు ఈ లోకాన్ని వదిలి వెళ్ళే గురువులు
పాపానికి ఒడిగడుతున్నారని, అలాంటి గురువు దుర్గతులకు వెళ్తారని వేదాలలో రాసుందని నేనతనితో వాదించాను. ఆయన గురువుగారితో. అంటే గురువు శరీరాన్ని వదిలేయడం ఇష్టం లేక నేనట్లా వాదించాను. అప్పుడున్న నేను తెలివి తక్కువ వాడిని. అందుకే అట్లా వాదించాను అని చెప్పి చెప్తున్నారు. సరే, నువ్వింకా అవివేకివి, అజ్ఞానివి. దానికి బదులుగా రామగారి గురువుగారు చెప్తున్నారు, సరే నువ్వింకా అవివేకివి, అజ్ఞానివి కనుక నేనిప్పుడు నా శరీరాన్ని త్యజించను అని ఆయన అన్నారంట. ఇది ఎప్పుడు జరిగింది? 1945లో జరిగింది. తర్వాత రామగారు వాళ్ళ గురువు 1954 సంవత్సరంలో నేను జర్మనీ దేశానికి వెళ్ళే ముందు గంగా నదిలో స్నానం చేస్తూ, ఇది నేను చేయవలసిన సబబైన పని కాదు. ఆయన ఇప్పటికే నాకు ఎంతో ప్రసాదించారు. అటువంటప్పుడు ఆయన తన శరీరానికి కట్టుబడి ఉండాలని నేను బలవంతం పెట్టకుండా ఉండవలసింది అని చెప్పి అనిపించిందంట. 45 నుంచి 54 54 సంవత్సరంలో నేను అవివేకంగా ఆయన శరీరంతో ఉండాలని చెప్పేసి నేను ఆయనని నిర్బంధించాను. ఇది సరైన పని కాదు అని చెప్పేసి అనిపించిందంట రామగారికి. నేను గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు నాకు వచ్చిన ఆలోచన చెప్పలేదు. కానీ ఆయనిలా అన్నారు, "నేను తెలియజేద్దామనుకున్న చివరి బోధనలను వినడానికి కోసం తక్కిన స్వాములందరినీ సాయంత్రం 5:30కి రమ్మని చెప్పు. మేము 11,600 అడుగుల ఎత్తులో హిమాలయాలలో ఒక మఠం దగ్గర ఉన్నాము. ఇది వసుధార, బదరీనాథ్ మధ్య ఉంది." అంటే ఈయన స్నానం చేస్తున్నప్పుడు ఈయన మనసులో అనిపిచ్చింది. కానీ గురువుగారికి అది రీచ్ అయిపోయింది ఆల్రెడీ. రామగారు ఆయన గురువుగారి దగ్గరికెళ్ళినప్పుడు, నా చివరి సందేశాన్ని, చివరి బోధనని వినడానికి తక్కిన స్వాములందరినీ సాయంత్రం 5:30కి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పేసి రామగారు చెప్పారంట. ఒక యోగి యొక్క మరణాన్ని చూడటం ఒక విశిష్టమైన అనుభవంగా మా సాంప్రదాయంలో పరిగణించబడింది. మేము ఎల్లప్పుడూ గురువు యొక్క మరణాన్ని చూడటానికి ప్రయత్నిస్తాం. ఇది ఒక వ్యక్తి మరణించాలని ఎప్పుడు నిశ్చయించుకుంటే అప్పుడు తనకు తాను కావాలని మరణించవచ్చని తెలుపుతుంది. అంటే శిష్యులకు ఆ విషయం తెలియాలి. వాళ్ళు ఎట్లా ఇచ్చా మరణాన్ని పొందుతున్నారు, వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు శరీరాన్ని ఎట్లా వదిలేస్తున్నారు అనేది తెలియడం కోసము వాళ్ళు వాళ్ళు స్వయంగా ఆ గురువు మరణించడాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం మేము అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ గురువు ఎక్కువ కాలం జీవించాలనుకుంటే అలాగే జీవిస్తారు. కానీ ఆయన దేహాన్ని విడిచిపెట్టాలనుకున్న రోజున సరిగ్గా పాము ఏ విధంగా తన కుబుసాన్ని విడిచిపెడుతుందో అలాగే తన దేహాన్ని త్యజిస్తారు. నేను గురువుగారిని మీరు మీ శరీరాన్ని ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నారు అని చెప్పి అడిగాను. ఆయన సమాధానంగా ఇలాగన్నారు, నన్ను ఆపే హక్కు నీకు లేదు. నువ్వు స్నానం చేస్తూ అనుకున్నావు, నువ్విప్పుడు బలాఢ్యుడివి. ఇప్పుడు నువ్వు ఎంతో కొంత నేర్చుకున్నావు. అంటే నువ్వు దృఢంగా తయారయ్యావు. హ్మ్, మానసికంగా నువ్వు స్నానం చేస్తూ అనుకున్నావు. నన్ను ఆపే హక్కు నీకు లేదు. నువ్వు స్నానం చేస్తూ ఆల్రెడీ అనుకున్నావు. నువ్వు మానసికంగా ఇప్పుడు దృఢంగా తయారయ్యావు. ఇప్పుడు నువ్వు ఎంతో కొంత నేర్చుకున్నావు. చివరికి నువ్వు పరిపూర్ణుడవై నీ అంతట నువ్వు ఈ ప్రపంచంలో నిలబడగలవు. నా ప్రయాణం స్వేచ్ఛగా సాగించవచ్చని నాకు అనిపిస్తోంది. ఒక కొండపైన మేము 5గురము ఆయనతో ఉన్నాము. ఇది మాట్లాడుతున్నప్పుడు కొండపైన 5గురు ఉన్నాము. మీరు ఏదైనా ఆధ్యాత్మికాభ్యాసం గురించి తెలుసుకోవాలనుకొని లేక నేర్చుకోవాలనుకొని గాని అనుకుంటున్నారా అని చెప్పి గురువుగారు ఈ 5గురిని అడిగారంట. మా అందరినీ అడిగారు. నేను చాలా విచారంగా ఉన్నాను. కానీ అదే సమయంలో ఈ శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసి తీరాలి అని అనుకుంటూ ఆయనంటే నాకున్న అనుబంధాన్ని బహిర్గతం చెయ్యలేదు. నన్ను నేను శాంతపరుచుకోవటానికి చాలా ప్రయత్నించాను. ఆయన నా వైపు చూసి, "నీకు నా నుండి ఏమైనా కావాలా?" అని అడిగారంట. రామాగారు ఏమనుకుంటున్నారు, "ఏదన్నా మీకేమన్నా కోరికలేమన్నా ఉన్నాయా? మీరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?" అని అని అడిగితే రామాగారు మనసులో ఎప్పటికైనా ఈ శరీరం మట్టిలో కలిసి తీరాల్సిందే అనుకుంటూ ఆయన ఆయనంటే నాకున్న అనుబంధాన్ని బయటికి బహిర్గతం చెయ్యలేదంట. చెయ్యకుండా నేను శాంతపరుచుకోవటానికి చాలా అంటే ఆ ఎమోషన్‌ని రామాగారి లోపలున్న ఆ ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారంట గురువుగారి పట్లున్న ఆ బంధాన్ని.
ఆయన నా వైపు చూసి నీకేమన్నా కావాలా తెలిసిపోతుంది కదా లోపల ఏదనుకుంటే అది గురువుకి. అందుకే వెంబటే అడిగారంట నీకేమన్నా కావాలా అని చెప్పి. దానికి రామగారు ఏమంటున్నారు అంటే, నాకు మీ అవసరం ఎప్పుడు కలిగినా, నేనెప్పుడు విపత్తులో ఉన్నా, అసహాయ స్థితిలో ఉన్నా, లేక ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నా, మీరు నాతో ఉండాలని నా కోరిక అని రామగారు చెప్పారట. జవాబిచ్చారంట. ఏమన్నా కావాలా అని అడిగిన దానికి. ఏమన్నారు? ఎప్పుడు అవసరం ఉన్నా కూడా నేనెప్పుడు విపత్తులో ఉన్నా, నేను అసహాయ స్థితిలో ఉన్నా, లేక ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరెప్పుడు నాతో ఉండాలి అని చెప్పి అడిగారట. అలాగే ఉంటానని చెప్పి గురువుగారు హామీ ఇచ్చారట. ఇంతకన్నా ఏం కావాలి? మేమంతా ఆయనకు నమస్కరించాము. ఆయన ముగింపు భంగిమలో కూర్చొని కళ్ళు మూసుకున్నారు. సున్నితంగా ఓం అన్న శబ్దాన్ని ఉచ్చరించి జీవచ్ఛవంగా మారిపోయారు. మేమందరం ఇంకా రామగారు గురువుగారు శరీరాన్ని ధ్యానంలో కూర్చొని ఒక ఓంకారం శబ్దాన్ని చేస్తూ ఆ శరీరాన్ని విడిచిపెట్టారు. మేమందరం తర్వాత మేమందరం ఏడవడం మొదలుపెట్టాము. ఆ దేహాన్ని పాతిపెట్టాలా లేక నదిలో కలపాలా అన్నది మాకు తెలియలేదు. మేము నిర్ణయించుకోలేకపోయాము. 2 గంటల సేపు దీని గురించి చర్చించుకున్నాం. ఒకరినొకరం ఓదార్చుకున్నాం. కానీ ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయాం. చివరికి అందరూ నిర్ణయం తీసుకోవడం అనేది అందరూ కలిసి నాకు వదిలేశారు. ఆయన మృతదేహాన్ని మా గుహకి తీసుకొని వెళ్దామనుకున్నాం. కానీ అది 63 మైళ్ళ దూరంలో ఉండటం వలన అక్కడికి చేరటానికి చాలా కాలం పడుతుంది. అయినా సరే నేను ఇంకొక స్వామి ఆయన మృతదేహాన్ని గుహ వైపుకు మోయడం ప్రారంభించాము. కొండ ప్రాంతంలో రాత్రి ప్రయాణం చేయడం సాధ్యం కాదు. అందుకు ఒక చిన్న గుహలో ఆగాము. రాత్రంతా మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయాము. మా గురువుగారు నన్ను వదిలి వెళ్ళిపోతారని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ ఆయన వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం సూర్యోదయం అవగానే మేము తిరిగి ఆయన మృతదేహాన్ని మోయడం ప్రారంభించి దాదాపు 15 మైళ్ళు నడిచాం. మేము మృతదేహాన్ని విడిచిపెట్టాలని అనుకున్నాం కానీ ఎక్కడ ఎలాగా అన్నది మాత్రం నిర్ణయించుకోలేకపోయాం. శవం కుళ్ళిపోతుందేమోనని భయపడ్డాం. 2 రాత్రులు గడిచాయి. 3వ రోజు ఉదయం కొండపైన మృతదేహాన్ని పాతిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే 2 రోజులు వారి గురువుగారి శరీరాన్ని పట్టుకొని వాళ్ళు మోస్తూ వెళ్తున్నారు. ఇంకా వాళ్ళ వల్ల కాక శరీరం కుళ్ళిపోతుందేమో అని చెప్పి భయపడి అక్కడే ఆ గుహ ఏమంటున్నారు కొండపై నుంచి హ్మ్. శరీ శవం కుళ్ళిపోతుందేమోనని భయపడ్డాం. 2 రాత్రులు గడిచాయి. 3వ రోజు ఉదయం కొండపైననే మృతదేహాన్ని పాతిపెట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ కొండపై నుండి దూరంగా ఉండే మా గుహని చూడగలం. మేము 6 అడుగుల లోతు గొయ్యి తవ్వి మృతదేహాన్ని అందులో పెట్టాము. గుండ్రాళ్లతో మట్టితో శవాన్ని కప్పాలనుకున్నాం. కానీ ఎవ్వరము మా కాళ్ళు చేతులు కదపలేకపోయాం. మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోగలిగాము. కానీ మేమైదుగురం పక్షవాతం వచ్చినట్లుగా పూర్తిగా అచేతనంగా ప్రాణం పోయినట్టుగా అయిపోయాం. ఇంతకు ముందెప్పుడూ అటువంటి అనుభవం కలగలేదు. నా ఆత్మ నా శరీరం కన్నా పూర్తిగా భిన్నమేమో అన్నట్లు అనిపించింది ఆ స్థితిలో. శరీరం, ఆత్మ వేరు చేయబడి ఉన్నట్టు నాకు పూర్తిగా తెలుసు. అంటే ఆ స్థితిలో ఉన్నారు. శరీరం వేరు, ఆత్మ వేరు అనే స్థితిలో అందరూ అట్లాంటి అనుభవాన్నే పొందుతున్నారంట. 6 అడుగుల లోతు గొయ్యిని తవ్వారు. అందులో వాళ్ళ గురువుగారి శరీరాన్ని ఉంచారు. పైనుంచి రాళ్ళతో, మట్టితో శవాన్ని కప్పాలనుకున్నప్పుడు వీళ్ళందరికీ ఇట్లాంటి అనుభవం కలుగుతుంది. అయితే ఇంకా శరీరం, ఆత్మ వేరు చేయబడి ఉన్నట్టు నాకు పూర్తిగా తెలుసు. నా శరీరం నుండి బయటికి దూకేయాలని నాకనిపించింది. తక్కిన వాళ్ళకి కూడా అలాంటి అనుభవమే కలిగింది. మాకు 5 అడుగుల దూరంలో ఒక దేవదారు వృక్షం ఉంది. మేమందరం గురువుగారు ఈ విధంగా చెప్తున్న శబ్దం విన్నాము. ఈ 5 అడుగుల దేవదారు వృక్షం దగ్గర నుంచి వాళ్ళకు ఒక వాయిస్ వినిపిస్తుందంట. ఏమని? వాళ్ళ గురువుగారి గొంతు ఈ విధంగా చెప్తుంది. ఏమని? నేనిక్కడ ఉన్నాను. తెలివి తెచ్చుకోండి. విచారించకండి. నేను నా శరీరంతో మళ్ళీ మీకు కావాలా? లేక శరీరం లేకుండా నన్ను మీకు సహాయం చేయమంటారా? అని గురువుగారు గొంతు మేమంతా విన్నాము.
మీ శరీరంతో మీరు నాకు కావాలి అని చెప్పి రామాగారు అన్నారంట. మేమంతా ఏకకంఠంతో ఆయన సహాయం కోరి ఆయనను తిరిగి వచ్చేయమని అర్థించాము. అప్పుడు నాకు ఒళ్ళు జల్లుమనే అనుభవం కలిగింది. మొద్దుబారిన మా కాళ్ళు, చేతులు మేము మెల్లగా కదపగలగడం ప్రారంభించాము. మా గురువుగారు లేచి గోతిలో నుండి బయటికి వచ్చి, నన్ను నా శరీరంలోనే ఇంకా కావాలనుకోవడం మంచిది కాదు. ఆయన వీళ్ళనాపారు. పైనుంచి రాళ్ళు మట్టి కప్పడాన్ని గురువుగారు ఆపారు. ఆ విధంగా ఆపారు. వీళ్ళ వీళ్ళ చేతులను కాళ్ళని వీళ్ళు ఏం చేయకుండా ఆపి ఆయన ప్రశ్నేశారు. మీకు నేను శరీరంతోటి కావాలా, శరీరం లేకుండా మీకు సహాయం కోసం కావాలా అని చెప్తే అందరు కలిసి మీరు శరీరంతోటే ఆ ఏ శరీరం అయితే ఉందో దాంతోటే మాకు కావాలి అని చెప్పి అక్కడికి ఆగకుండా మీరు మాకు కావాలి, మీరు తిరిగి మీరు వచ్చేయండి అని చెప్పేసి అందరూ ఏడవడం, బతిమిలాడడం మొదలుపెట్టారంట. అప్పుడు వాళ్ళ గురువుగారు ఆ గోతిలో ఉన్న శరీరం గోతిలో ఉంది కదా! అందులో నుంచి లేచి అంటే అందులోకెళ్ళిపోయారు. తిరిగి ఆ శరీరంలోకెళ్ళిపోయి ఆ గోతిలో నుంచి మళ్ళీ బయటకొచ్చేసారంట. అంటే 2 రోజులయిపోయింది ఆయన శరీరాన్ని వదిలేసి. మూడో రోజు ఉదయము ఆ శరీరంలో నుంచి లేచొచ్చారు మళ్ళీ. శరీరం లేచొచ్చేసింది. అందులో నుంచి ఆయన తిరిగి శరీరంలో లోపలికెళ్ళిపోయారు. నన్ను మళ్ళీ ఆ శరీరం నుంచి శరీరంలో నుంచి మాట్లాడుతున్నారు. గోతిలో నుంచి బయటకొచ్చి, నన్ను నా శరీరంలోనే ఇంకా కావాలనుకోవడం మంచిది కాదు. మీరింకా నా రూపాన్ని ఆరాధిస్తున్నారు. దానిని అధిగమించి ముందుకు వెళ్ళలేదు. నా శరీరాన్నే జూస్తున్నారు మీరు. అంతకన్నా నేను అతీతంగా ఉన్నానని మీరు గుర్తించట్లేదు. నా శరీరంతో మీరు పెంచుకున్న అనురాగం ఒక అడ్డుగా ఉంది. అది ఆయన గురువుగారికి అడ్డులాగా ఉందంట. మీరు నా శరీరంతో పెంచుకున్న అనురాగం అనేది. ఇంకేమాత్రము నా శరీరం పైన మీరు అనురాగాన్ని పెంచుకోకుండా నేను చూస్తాను అని ఆయన గురువుగారు చెప్పారంట. రామగారి గురువుగారు. ఆ తర్వాత శరీరానికి లోపరహితమైన ఆత్మకి మధ్య గల సంబంధాన్ని ఆయన నాకు బోధించడం ప్రారంభించారు. నేను ఆయనతో గుహలో ఉన్నప్పుడు ఎటువంటి చలనము లేకుండా పూర్తిగా మౌనంలో చాలా రోజులు ఉండిపోయేవారు. ఇక్కడేమంటున్నారు, నేను ఆయనతో గుహలో ఉన్నప్పుడు ఎటువంటి చలనం లేకుండా పూర్తిగా మౌనంలో చాలా రోజులు ఉండిపోయేవారు. ఆయన కళ్ళు తెరిచినప్పుడు అంటే రామగారు, ఆయన గురువుగారు గుహలో ఉన్నప్పుడు ఆయన పూర్తి మౌనంలో ఎటువంటి చలనం లేకుండా ఉండేవారంట. వారి గురువుగారు, రామగారి గురువుగారు. ఆయన కళ్ళు తెరిచినప్పుడు మేమతని వద్దకు వెళ్లి కూర్చునేవాళ్ళం. ప్రాణులలో 3 వర్గాలున్నాయని ఒకరోజు ఆయన నాకు చెప్పారు. అంటే వీళ్ళ శరీరానికి అటాచ్ అయ్యి ఉన్నారు కాబట్టే తిరిగి మళ్ళీ వచ్చారు. వాళ్ళకి ఆ జ్ఞానం అందించడం కోసం మాత్రమే ఆయన శరీరంతో ఉన్నారు. శరీరంలో ఉన్నారు కానీ, ఉన్న సమయం ఎక్కువగా ఆయన గుహలో ఉంటూ మౌనంలో అతీతమైన స్థితిలోనే ఉండేవారంట. ఎప్పుడో ఒకప్పుడు కళ్ళు తెరిచేవారు. తెరిచినప్పుడు ఈ 5గురు శిష్యులు వెళ్లి ఆయన ముందు కూర్చున్నప్పుడు, అప్పుడు ఒకరోజు బోధించారంట ఈ జ్ఞానాన్ని. ఏమని? ప్రాణులలో 3 వర్గాలున్నాయి. ఒకరోజు ఆయన నాకు చెప్పారు. రామగారితో చెప్పారంట. మొదటిది గుణాతీతమైన ప్రాణి. విశ్వమంతటికి ప్రభువు. గుణాలకు అతీతమైన ప్రాణి అది. అంటే తమో, రజో, సత్వగుణాలకు అతీతమైన స్థితిలో ఉన్న ప్రాణి. అది విశ్వమంతటికి ప్రభు. అట్లాంటి జీవి విశ్వానికే ప్రభువు. ప్రభువు స్థితిలో ఉంటుంది. రెండోది జనన మరణాల మీద అధికారమున్న ఋషులు. వారు చాలా వరకు అమరులు. వారు కోరుకున్న విధంగా జనన మరణాలు జరుగుతాయి. వాటి మీదనే మరణం మీద, పుట్టుక మీద, చావు మీద కంప్లీట్ గ్రిప్ ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఋషులు. వాళ్ళు అమరులు. వాళ్ళెప్పుడు ఏదనుకుంటే అప్పుడు పుట్టుతారు. అప్పుడు మరణిస్తారు. మూడో వారు జనన మరణాల పైన అధికారం లేని సామాన్య మానవులు. వారికి మనసులోనూ, హృదయంలోనూ మరణమంటే భయం ఎప్పుడూ దాగి ఉంటుంది. అటువంటి అజ్ఞానులు బాధని అనుభవిస్తూ ఉంటారు. మరణ భయంతో ఉంటారు. బాధలను అనుభవిస్తూ ఉంటారు అజ్ఞానంగా ఉండడం వలన. ఒక యోగి, ఒక ఋషి జనన మరణాలన్న చిన్న విషయాలను పట్టించుకోరు. వారు అన్ని భయాల నుండి విముక్తులు. అన్ని భయాల నుండి విముక్తులుగా ఉండాలనేది హిమాలయ ఋషుల యొక్క మొదటి సందేశం. అంటే అన్నింటికి మూలం ఏమంటున్నారు అనంటే భయాలు. ఈ భయాల నుండి విముక్తులుగా ఉండాలనేదే హిమాలయ ఋషుల యొక్క మొదటి సందేశం.
దాని వల్లనే మనం ముందుకు ఎదగడం అనేది జరుగుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానం పొందటానికి తీసుకునే చర్యలలో నిర్భయత్వం అనేది ఒకటి. ఎంతో ప్రవీణులైన యోగులు, ఋషులు వయస్సు పరిమితి లేని వారని, వారు అనుకున్నంత కాలం బ్రతకగలరని మాటల సందర్భంలో మా గురువుగారు మాకు చెప్పారు. ఒక వ్యక్తిగతమైన ఆత్మ తనకు తానుగా శరీరాన్ని విడిచిపెట్టగలదు. కావాలంటే వేరొక శరీరంలో కూడా ప్రవేశించగలదు. గొప్ప యోగి, ఋషి అయిన శంకరాచార్యుల వారికి ఇటువంటి శక్తి ఉండేదని అంటారు. ఈ పద్ధతి పరకాయ ప్రవేశంగా శృతులలో ఒకదానిలో వర్ణింపబడి ఉంది. ఇంతకు మునుపు టిబెట్‌లో మా పరమ గురువు గారితో ఇలాంటి అనుభవం కలిగినప్పటికీ, ఈ శరీరాన్ని మార్చే పద్ధతి యొక్క అనుభూతిని పొందాలని నాకు చాలా కోరిక ఉండేది. మనకు అందులో పరమగురువు గారి గురించి మాట్లాడిన స్టోరీలో కూడా చెప్పారు కదా! దాన్ని స్వయంగా ఆయన చూసారు. ఆ శరీరం నుంచి వెళ్ళడము, మళ్ళీ తిరిగి ఆ శరీరంలోకి రావటము. నాకీ అనుభవం ఉన్నప్పటికీ కూడా, ఆ అనుభూతిని పొందాలనే కోరిక నా లోపల చాలా ఉండేది. ప్రవీణుడైన ఒక యోగికి తన శరీరాన్ని మార్చుకోవడం అసాధారణం ఏమీ కాదు. అసాధ్యము కాదని మా గురువుగారు నాకు చెప్పారు. అంటే వాళ్ళకి చానా అదొక చిన్న విషయము ఆ శరీరాన్ని మార్చడం అనేది. పునఃస్థాపించుకోవటానికి అనువైన శరీరం మాత్రం దొరకాలి. అంటే మంచి వే క క యువకుడైన శరీరం, మంచి ఫిట్‌గా ఉన్న శరీరము తిరిగి తీసుకోవడానికి దొరకడం అనేది ఒకటే ఛాలెంజ్ అంతే తప్ప వాళ్ళకి ఈ శరీరాన్ని వదిలేయడం, తిరిగి ఇంకో శరీరంలోకెళ్ళడం అనేది అసలది పెద్ద విషయమే కాదు వాళ్ళకి అంటున్నారు. జీవిత కాలాన్ని పొడిగించుకోవటానికి ఆయన 3 మార్గాలను విశదీకరించారు. ఒకటి, సిద్ధించిన ఉన్నత యోగ శక్తుల ద్వారా క్రమశిక్షణతో కూడిన జీవనం ద్వారా ఎక్కువ కాలం జీవించగలం. ఇక్కడ సిద్ధించిన ఉన్నత యోగ శక్తుల ద్వారా మనము ధ్యాన సాధనలో ఉన్నప్పుడు సిద్ధించిన యోగ శక్తుల ద్వారా ఒకటి, క్రమశిక్షణతో కూడిన జీవనం ద్వారా ఎక్కువ కాలం మనం జీవించగలగొచ్చు. రెండవది, శరీరాన్ని మార్చుకోవడం ద్వారా వ్యక్తి తన పూర్వదేహపు అన్ని అనుభవాలను జ్ఞప్తిలో ఉంచుకుంటూ జీవితం కొనసాగించగలుగుతాడు. మూడోది, జ్ఞానోదయం అంటేను సంపూర్ణ స్వేచ్ఛను పొందటము. శరీరమని పిలువబడే ఈ వస్త్రాన్ని పట్టుకొని వేలాడవలసిన అవసరం లేదు. జ్ఞానోదయం అంటేను సంపూర్ణమైన స్వేచ్ఛను పొందటము. ఈ జ్ఞానోదయాన్ని పొందటము, సంపూర్ణమైన స్వేచ్ఛను పొందటము, శరీరమని పిలువబడే ఈ వస్త్రాన్ని పట్టుకొని వేలాడవలసిన అవసరం ఉండదు ఇది జరిగినప్పుడు అంటున్నారు. కొన్ని అరుదైన లిఖితాలు కొన్ని అరుదైన లిఖిత పుస్తకాలు చదివిన తర్వాత, గురువుగారి పాదాల చెంత అభ్యసించిన తర్వాత, ఈ శాస్త్రాన్ని తెలుసుకోవాలనే కోరిక నాకు ఇనుమడించింది. ఋషులు లోతైన జీవితపు సత్యాలను అన్వేషించి వివరించారు. ఈ సత్యాలు అన్ని కాలాల యొక్క మానవ కోటి యొక్క సత్యాలు. అందుచేత వాటి సార్వత్రిక ఆకర్షణ అంటే ప్రపంచంలో అందరికీ ఇవి ఆకర్షించే శక్తి ఉన్నాయి. ఈ జ్ఞానం అనేది అన్ని చోట ప్రపంచంలో ఉన్న అంతటా ఈ జ్ఞానం అనేది ఆకర్షింపబడుతుంది. ఏ జాతి వర్ణానికి చెందిన సిద్ధి పొందిన పురుషులందరి అంతరాళాలలో సత్యాన్ని అర్థం చేసుకొని, దానిని అంటిపెట్టుకునే ఆశ, మానవజాతి యొక్క అత్యున్నత గమ్యాన్ని చేరుకోవాలనే ఆశ ఉంది. నాగరికత పుట్టినప్పటి నుండి మానవుడు అమరత్వం కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. గతంలో ఎవరైనా ఏదైనా నిర్వహించి ఉంటే, ఇవాళ ఇంకొకరు ఆ పనిని నిర్వహించగలరు. అంటే గతంలో ఎవరైనా ఒక వ్యక్తి ఆ పని చేశారు, సాధించారు అనంటే, ఖచ్చితంగా ఇవాళ ఇంకొక వ్యక్తి కూడా ఆ పనిని ఖచ్చితంగా సాధించగలరు. ఆ పనిని ఇంకొకరు ఇవాళ చేయగలిగితే, అందరూ కూడా దానిని నిర్వహించగలరు. ఒక వ్యక్తి చేసినప్పుడు ఇంకో వ్యక్తి చేయగలడు. ఆ ఇంకో వ్యక్తి చేయగలిగినప్పుడు అందరూ దాన్ని సాధించగలరు అని ఇక్కడ రామగారు అంటున్నారు. శరీరం అనే సాధనం ద్వారా జీవితం తనను తాను వ్యక్తం చేసుకుంటుంది. ఆత్మ సాక్షాత్కారం కోసం కోరికలు రూపాన్ని వెతుకుతాయి. కోరిక అంతరాత్మ, రూపము బాహ్యాత్మ. కోరిక అనేదేమో అంతరాత్మ, రూపము బాహ్యాత్మ. విషయం లేకుండా రూపం ఉండదు.
అంటే ఇప్పుడు ఈరోజు మనం శరీరం తీసుకొని ఇక్కడ ఈ ఫామ్‌లో ఉన్నామంటే దీని వెనకాల మనకి ఏదో ఒక కోరిక ఏదో సాధించాలి అనే ఒక కోరిక ఉండడం వల్లనే మనం ఈరోజు ఇక్కడున్నాము. ఈ ఈ రూపానికి కారణం ఏంటిది? మనం సాధించాలనే కోరికే. అదే చెప్తున్నారిక్కడ. విషయం లేకుండా రూపం ఉండదు. అది సారం లేని సాధన వస్తువు లేక పదార్థం అవుతుంది. తాళబద్ధమైన కంపనలు లేకుండా రూపానికి గాని, కోరికకు గాని సంతుష్టి ఉండదు. వాటికి శాశ్వతముగా నీడ లేకుండా పోతుంది. అందుచేత కోరికలు రూపాన్ని అన్వేషిస్తే, రూపాలు కోరికలను అన్వేషిస్తాయి. ఆ! ఆ కోరిక ఏమో రూపం కోసం చూస్తుంది. దాన్ని సాధించుకోవడం కోసము. రూపమేమో కోరికను అన్వేషిస్తుందంట. అంటే ఇవి 2 ఒకదానికొకటి ఆకర్షించబడేతా ఉంటాయి అంటున్నారు. కేవలం శరీరాన్ని గురించి తెలుసుకునేవారు ఎక్కువ. అంతరంగంలో ఉండే జీవాన్ని తెలుసుకోలేక చిత్రం యొక్క గీతలే అంతగా భావిస్తారు. అంటే బాహ్య శరీరమే ముఖ్యమైనదిగా భావిస్తారు అంటున్నారు. వారు ఎల్లప్పుడూ అసత్యాన్నే గ్రహిస్తారు. వారి జ్ఞానం అసంపూర్ణమైనది. వ్యక్తి యొక్క అంతరంగ జీవన లయల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవటానికి కోరికలను దాటి వెళ్ళి అంతరంగ ఇంద్రియ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటం, తాళబద్ధమైన కంపనల దివ్యశక్తుల సహాయంతో మనసు యొక్క ఏకాగ్రతను పెంచుకోవడం నేర్చుకోవాలి. అంటే ఈ కోరికలోని దాటినప్పుడే మనం అంతరంగంలోకి మనం ఎంటర్ అవ్వగలుగుతామని, అప్పుడు మన అంతరంగంలోకి మనం ఎంటర్ అయినప్పుడే అంతరంగ ఇంద్రియ జ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతామని చెప్పేసి, దాని నుంచే దివ్యశక్తుల సహాయంతో మనసు యొక్క ఏకాగ్రతను పెంచుకోవడం అనేది నేర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. జీవితం ఒక లయ. ఈ లయను తెలుసుకున్నవాడు అతను కోరుకున్నంత కాలం గలడు అని చెప్పి చెప్తున్నారు.